సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ పరిశోధకులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు క్యాన్సర్ వ్యాధి గురించి, దీనిపై వచ్చిన అధునాతన చికిత్సల గురించి ఏం వివరించారో తెలుసుకుందాం. క్యాన్సర్ విషయంలో మనందరం హర్షించదగిన విషయం ఒకటి ఉంది. దశ రకంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా 70% పైగా క్యాన్సర్లు అదుపులోకి వస్తున్నాయి. ఈ రోగులందరూ మునుపటి కంటే దీర్ఘకాలం జీవించగలుగుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల విస్తృతి పెరగడం, క్యాన్సర్ మొదటి 2 దశలకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. మన దేశంలో ప్రతి ఏటా 10,47,000 మందికి క్యాన్సర్ నిర్ధారణ జరుగుతోంది. అలాగని క్యాన్సర్ పెరిగిపోతోందని భయపడకూడదు. వ్యాధి నిర్ధారణ సులభతరం కావడం, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన పెరిగి తొలినాళ్లలోనే ఈ వ్యాధిని కనిపెట్టగలగడం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య బయటపడుతోంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయడం ద్వారానే దీని మీద విజయం సాధించగలం. అందుకోసం క్యాన్సర్ పట్ల అవగాహన మరింత పెంచాలి. వ్యాధి రాకుండా చూసుకోవడం, తొలినాళ్లలోనే కనిపెట్టడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత విస్తృతపరచడం ద్వారా ఈ వ్యాధిని తుదముట్టించగలం. రేడియేషన్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలు చాలా బాగా అభివృద్ధి చెందాయి. అలాగే క్యాన్సర్ సోకిన వ్యక్తి నుంచి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ చేసి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేయగలిగితే ఆ క్యాన్సర్ ఏ పరమాణు మార్పుల వల్ల వచ్చిందన్నది తేలిపోతుంది. తద్వారా నిర్దిష్ట క్యాన్సర్ కారక జన్యువుని గుర్తించి టార్గెటెడ్ థెరపీ ద్వారా సదరు క్యాన్సర్ను సరిదిద్దే నోటి మాత్రను ఎంచుకుని వాడుకోవడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి పొందే వీలుంది. ప్రతి క్యాన్సరు నయం చేయదగినదే, అయితే తొలి దశలోనే గుర్తించడం ముఖ్యం. తొలి దశలో కీమోథెరపీ, రేడియేషన్ ఖర్చు అన్నీ తక్కువే. 3-4 దశల్లో 2 నుంచి 3 చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స మంచి ఫలితంతో ముందుకు వెళుతోంది. శరీరంలో క్యాన్సర్ను ఉత్పత్తి చేసే, క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే 2 రకాల జన్యువులు ఉంటాయి. ఈ 2 జన్యువుల మధ్య సంతులనాన్ని కొనసాగించినంత కాలం క్యాన్సర్ దరిచేరదు. దురలవాట్లతో ఈ సంతులనం దెబ్బతిని క్యాన్సర్ సోకుతుంది. ప్రతి క్యాన్సర్ సొంత మాలిక్యులర్ సిగ్నేచర్ను కలిగి ఉంటుంది. కాబట్టే ఒకే రకమైన చికిత్స అందరికీ సమాన ఫలితాన్ని ఇవ్వదు. దీనికి ముందు రొమ్ము క్యాన్సర్ సోకిన మహిళలందరికీ గడ్డ పరిమాణం, రకంతో పని లేకుండా కీమోథెరపీ సూచించేవారు. కానీ నేడు చికిత్స తీరు మారింది. తొలి దశ రొమ్ము క్యాన్సర్ సోకిన వారికి ఆంకోటైప్ డిఎక్స్ పరీక్ష చేపట్టి కణితి కణజాలంలోని 21 జన్యువులను విశ్లేషించి క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలను, కీమోథెరపీతో ఒరిగే ప్రయోజనాలను అంచనా వేయగలుగుతున్నాం. అలాగే ఏ రకమైన కీమో ప్రయోజనకరం, ఆ కీమో ఎంతటి టాక్సిసిటీని కలిగి ఉంటుంది, టాక్సిసిటీ లేకుండా ఎంత ప్రయోజనం పొందే వీలుందన్నది కూడా వైద్యులు తెలుసుకోగలుగుతున్నారు. అలా ఈ పరీక్ష ఆధారంగా దుష్ప్రభావాలు తక్కువ, ప్రయోజనం ఎక్కువ ఉన్న రోగులకే వైద్యులు కీమోను ఎంచుకుంటున్నారు. 40-50 ఏళ్ల క్రితం క్యాన్సర్ పట్ల కలిగి ఉన్న దృక్పథానికి నేటి దృక్పథానికి ఏమాత్రం పొంతన లేదు. ఒకప్పుడు క్యాన్సర్ నిర్ధారణ అవగానే సర్జరీ, కీమో, రేడియేషన్ చికిత్సలతో వ్యాధిని నయం చేయడం మీదే దృష్టి కేంద్రీకరించాం. కానీ ఒక కణంలోని డిఎన్ఏకు మల్టిప్లై అవమనే ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న అప్పటిలో ఎవరిలోనూ తలెత్తలేదు. కానీ ఆ ఆదేశం డిఎన్ఏ చుట్టూరా ఉన్న పరిధీయ ప్రాంతం నుంచే వస్తోందని ఆ తరువాత తెలుసుకోగలిగాం. అలాగే ఆ ఆదేశాల్లో క్యాన్సర్ను వేర్వేరు అవయవాలకు వ్యాపించమనేవి ఉంటున్నాయని తెలుసుకోగలిగాం. కాబట్టి ఆ ఆదేశాలకు అడ్డుకట్ట వేయగలిగితే క్యాన్సర్ వృద్ధిని అరికట్టవచ్చనే ఉద్దేశంతో టార్గెటెడ్ థెరపీని కనిపెట్టాం. అయితే దీంతో పరిమిత ఆదేశాలను మాత్రమే అడ్డుకోగలిగాం. బదులుగా బహుళ ఆదేశాలను అడ్డుకోగలిగే చికిత్సా విధానాన్ని కనిపెట్టే క్రమంలో ఇమ్యూనోథెరపీని ఆవిష్కరించుకున్నాం. ఈ చికిత్స కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స లాంటిది కాదు.
ఈ చికిత్స క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తుంది. మిగతా చికిత్సల మాదిరిగా ఇతర ఆరోగ్యకరమైన కణాల్లో టాక్సిసిటీని పెంచదు. ఈరోజు మనం క్యాన్సర్ వ్యాధి గురించి, దాని చికిత్సా విధానాల్లో వచ్చిన అధునాతన పురోగతి గురించి డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.